ఎవరో వస్తారో ఏదో చేస్తారని దళితులు ఊరుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. మీ వెనకాల సంఘమిత్ర జాన్ గారు లాంటి వ్యక్తులు, రంజిత్ అన్న గారు లాంటి నాయకులు, ఇక్కడ ఇంకా ఆయా ఎన్జిఓ స్థాపకులు అందరూ కూడా ఉన్నారు. క్రైస్తవుల ఐక్యత కావాలనేది పాత మాట. ఇప్పుడు క్రైస్తవులు ఏకంగానే ఉన్నారు. విషయంలో క్రైస్తవులు ఏకంగా ఉన్నారు కాబట్టి ఆలోచన గారు ఎంత పెద్ద ర్యాలీ పెట్టినా సరే అలసిపోకుండా, చదువుకోకుండా, కొనుక్కోకుండా కలిసి ఉద్యమించాం. కాబట్టి ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తున్నా. ఇదివరకే మేము రాష్ట్రీయ మసీద్ తరఫున ప్రతి రాష్ట్రంలో మా క్యాడర్ ఉంది. ప్రతి రాష్ట్రం నుంచి కూడా దళితులు క్రైస్తవులైనా సరే వారికి రాయితీలు, రిజర్వేషన్లు ఏమాత్రం తీయడానికి వీల్లేదని గట్టిగా పోరాడుతున్నాం. మరి ఇది కేవలం దళిత క్రైస్తవులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, దళితులందరికీ సంబంధించిన విషయం. మరోవైపు క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి భయంకరమైన దాడి, అన్యాయం. ఒక్క యేసు ప్రభువు నమ్ముకుంటేనే ఎందుకండి ఇలాంటి అబద్ధపు చట్టాలు, అన్యాయ చట్టాలు? మతం అనేది వ్యక్తిగతం, కులం అనేది సామాజికం కనుక దయచేసి మరి మతం మారినా సరే కులానికి వర్తించే రిజర్వేషన్లు ఏమాత్రం కూడా తీయకూడదు, ఉంచాలి అని పోరాడుతోంది ఆర్ఎంపీ. కాబట్టి ఆర్ఎంపీ తరఫున మాకు కూడా ఈ యొక్క వేదికలో అవకాశం కల్పించినటువంటి సంఘమిత్ర జానయ్య గారికి వందనాలు. మా క్యాడర్ అందరి తరఫున, రంజితన తరఫున ఇలాంటి ఏ ఉద్యమాలు చేసినా వారికి 100% మేము సపోర్ట్గా ఉంటామని పిలుపునిస్తూ ఉన్నాం. జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ. థ్యాంక్ యూ కదా. మరి ఈ సమయంలో భోజనం చేయలేనటువంటి